భవిష్యత్తులో కూడా ఆలోచిస్తున్నా. మన కుటుంబాలు పెన్షన్ కోసరం, రేషన్ కోసరం, ఇంటి కోసరం కుటుంబాలు విడిపోతున్నాయి. మనకుండేది పెద్ద కుటుంబం. ఎన్టీ రామారావు గారు చెప్పేవాడు, ఎంత పెద్ద కుటుంబం ఉంటే అంత పెద్ద సంపదని. రాను రాను పెళ్ళవుతానే పిల్లలు కూడా బయటికి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. కడాన తల్లి తండ్రి పెద్ద వయసులో ఒంటరిగా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే కొత్తగా ఒక విధానం తీసుకొస్తాను. పెద్ద కుటుంబం మనకొక రక్ష, మనకొక ఆనందం. అందుకే మీ అందరినీ కోరుతున్నా, ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్లన్నీ పెద్ద కుటుంబానికే ఇస్తాం, చిన్న కుటుంబాలని డిస్కరేజ్ చేస్తాం. 5-6 మంది ఇంట్లో ఉంటే అవసరమైతే 3 బెడ్రూములు ఇల్లు కట్టిస్తాం. లేదు పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఆ ఇంట్లోనే ఒక పెన్షన్ ఎక్కువగా ఇస్తాం. ఇప్పుడు ఇంకో పక్క చూస్తే 5 మంది ఒకరుంటే 5 కేజీలు బియ్యం ఇస్తాం, 2 ఉంటే 10 కేజీలు ఇస్తాం, 5 ఉంటే 25 కేజీలు ఇస్తాం, 10 మంది ఉంటే 25 కేజీలే ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో 10 మంది ఉంటే 25 కాకుండా 60 కేజీలు ఇస్తే అప్పుడు ఆ కుటుంబంలో కలిసి ఉంటారు. అవునా కాదా అని అడుగుతున్నా. కుటుంబం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కుటుంబం మనకందరికి ఒక భద్రత. అదే సమయంలో కుటుంబంలో పిల్లలు కానీ ఎవరన్నా వయసులో ఉండే పిల్లలంతా కూడా చిన్న పిల్లలు ఉంటే తల్లి తండ్రినే కాకుండా అత్తమామలు కూడా చూసుకునే పరిస్థితి ఉంటుంది. ఇటీవల అది కూడా పిలిపించాను.